హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు రత్నం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రత్యేకమైన నియోజకవర్గంగా పేరుగాంచింది. అదే పల్నాడు జిల్లాలో నియోజకవర్గంగా పేరుగాంచిన గురజాల నియోజకవర్గం. ఇప్పుడు ఆ గురజాల నియోజకవర్గాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. గతంలో అంటే 2019వ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ జెండా ఎగరవేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి గెలుపొందిన మాట మీ అందరికీ తెలిసిందే. సో ఈరోజు 2024 సంవత్సరంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గురజాల నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేది ఒక ఉత్కంఠంతో సాగుతూ ఉన్నటువంటి చర్చ. ఈరోజు మనం దానికి చరమగీతం పాడేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, నియోజకవర్గాన్ని ఇప్పుడు తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఉన్న మండలాలు 4. ఆ 4 మండలాలు 1 గురజాల, 2 దాచేపల్లి, 3 మాచవరం, 4 పిడుగురాళ్ళ. సో ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి ఓటర్ల నాడి ఎలా ఉంది? ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారా లేకపోతే తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారా అనేది ఇప్పుడు మనం చిన్న విశ్లేషణ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కాసు మహేష్ రెడ్డిని తీసుకుందామండి. కాసు మహేష్ రెడ్డి ఈయన వీరి తాతగారు తండ్రి గారు అంతకుముందు గురజాల నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన రోజు కూడా ఉంది. వారి కళను నెరవేర్చే విధంగా కాసు మహేష్ రెడ్డి 2019వ సంవత్సరంలో ఆయన అక్కడ విజయకేతనంతో జెండా ఎగరవేసి ఎమ్మెల్యేగా అక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. సో అంతకుముందు మనం తీసుకుంటే 2016వ సంవత్సరంలో డిసెంబర్ 16వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాసు మహేష్ రెడ్డి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అక్కడి నుంచి 2018 టు 19 మధ్యలో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టారో, ప్రజా సంకల్ప పాదయాత్ర, ఆ పాదయాత్రకు సంఘీభావాన్ని తెలియజేస్తూ పిడుగురాళ్ల మండలంలోని తుమ్మల చెరువు గ్రామం నుంచి మొదలుపెట్టి ఆ పాదయాత్రకు సంఘీభావంగా నియోజకవర్గం మొత్తం అలా పాదయాత్ర చేస్తూ అందరి ప్రజల గురించి వారి కష్ట నష్టాల గురించి తెలుసుకున్న కాసు మహేష్ రెడ్డి ఆ 2019వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఆయన మాట ఇచ్చినట్టుగానే ఎరపతినేని శ్రీనివాసరావును ఓడించి, అంటే అంతకుముందు గతంలో 2 సార్లు ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ వరుసగా 2 సార్లు గెలిచి 3వసారి హ్యాట్రిక్ కొడదామనే ఆలోచనతో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన వేసినటువంటి ఏమంటారు దాన్ని ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేసిన విధి విధానాలను బట్టి కాసు మహేష్ రెడ్డి ఆ నియోజకవర్గానికి రావటం, అక్కడ విజయకేతనం ఎగురవేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా జరిగిన కాసు మహేష్ రెడ్డి ప్రస్థానం అక్కడ నియోజకవర్గం ప్రజలు వారి అందరి కష్ట నష్టాలను తెలుసుకుని వారికి ఏదైతే అవసరం అవుద్దో అని చెప్పేసి వారి అవసరాలు మొత్తం తెలుసుకుని గెలిచిన అనంతరం మనం గెలిచాంలే ఇంతటితో ఆగిపోదాంలే అని అనుకోకుండా నియోజకవర్గ ప్రజల కష్టాలు మొత్తం తెలుసుకున్నవాడు కాబట్టి ఆ కష్టాలన్నీ తీర్చడానికి నిర్విరామంగా కృషి చేసి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలను తీసుకొచ్చి గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని మండలాలను అద్భుత రీతిలో ఆయన సంక్షేమ పథకాలు అందించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి గారిని చూసాం. నెక్స్ట్ ఎరపతినేని శ్రీనివాసరావు గారిని చూద్దామండి. ఈ ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఇంతకుముందు 6 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచారు. అంటే 4వసారి గెలుపుకు బ్రేక్ వేసింది ఎవరయ్యా అంటే కాసు మహేష్ రెడ్డి. గురజాల నియోజకవర్గం ఇప్పటికి కూడా ఆ ఎరపతినేని శ్రీనివాసరావుని ఎమ్మెల్యే గారు అని అంటారు. ఎందుకు అనంటే గతంలో ఆయన 3 సార్లు గెలిచారు కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇదే మాట అనుకుంటూ ఉంటారు, ఎమ్మెల్యే గారు అని. ఇదేంటని నియోజకవర్గంలో ప్రజలందరినీ కొంతమేరకు మేము ఆరా తీసి అడుగ్గా ఆయన గతంలో 3 సార్లు గెలిచారు కాబట్టి మాకు అదే ఊతపదం అయిపోయింది అని అంటారు. కానీ కాసు మహేష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గురజాల నియోజకవర్గంలో వాటి రూపు రేఖలు మొత్తం మార్చేసి ఎవరి అంచనాలకు అందకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టి మళ్ళీ కాసు మహేష్ రెడ్డిని గెలిపిస్తారా లేకపోతే గతంలో కంటే కూడా భిన్నంగా ఉండాలని ఎరపతినేని శ్రీనివాసరావుని గెలిపిస్తారా అనేది ప్రజల నాడిని బట్టి ఉంటుంది. ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలు అన్ని కులాల్లో కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అన్ని వర్గాలు ఎవరినైతే ఏ నాయకుడిని అయితే ఆదరిస్తారో ఆ నాయకుడు గెలుస్తారన్న మాట వాస్తవం.
అయితే 2024 సార్వత్రిక ఎన్నికలు నిజంగా ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక అని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇక్కడ గురజాల నియోజకవర్గం నుంచి టాప్ నడుస్తూ ఉంది. ఎందుకు అసలేంటి అంటే ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటూ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదంటానికి వీల్లేదు. ఇవాళ ఎర్రబద్రి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహిస్తే నెక్స్ట్ డే కానివ్వండి, తర్వాత రోజు కానివ్వండి కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అసలేంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ విధంగా ఎందుకు చెప్పుకుంటున్నారంటే కేవలం ఆధిపత్య పోరు. ఈ ఆధిపత్యం ఎవరు ఆధిపత్య పోరులో ఉన్నా కానీ గెలుపు ఎవరిని వరించాలన్నా కానీ ప్రజలు ఓట్లు వేస్తే మాత్రమే అనే విషయాన్ని వారు తెలుసుకోవాలి. ఎవరైతే ప్రజలకు అనుగుణంగా ఉండి వారికి సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి పదంలో కానీ ఎవరైనా కానీ ముందంజలో ఉంటారో వాళ్ళని మాత్రమే ప్రజలు ఆదరిస్తారనేటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అలాగే నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి విశ్లేషణ ప్రతి ఒక్కసారి మీరు చూస్తూ ఉండండి. పల్నాడు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా విశ్లేషణ మునుముందు రోజుల్లో మీరే చూస్తూ ఉన్నారు కదా. PMM న్యూస్ ను చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.